అయ్యండి అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం నేదునూరు గ్రామంలో ఇక్కడ అయ్యట్లో అనే సినిమా తీసిన ఇల్లు అయితే ఉన్నాము. ఈ ఇల్లు మనం అయ్యట్లో సినిమా తీసింది అయితే ఇక్కడే జరిగింది. అయ్యట్లో సినిమా అయితే ఇక్కడ చేశారు. ఇంకా ముందరికి వెళ్ళకుండా మీకు చాలా చూపించాం. అయ్యట్లో చాలా సినిమా నేదునూరు గ్రామంలోనే చాలా సినిమా అయితే అయ్యట్లో సినిమా నేదునూరు గ్రామంలోనే ఎక్కువ తీశారు. ఇంకే ఊర్లో తీయలేము. మన నేదునూరులోనే ఈ అయ్యట్లో సినిమా అయ్యట్లో అనేది మన ఊర్లో తీశారు కాబట్టి ఎలాగుంటుంది కూడా చూపిస్తున్నాం. వెళ్ళి చూసారు ఇక్కడ ధాన్యం అయితే ఎండబెట్టారు. రైతు ఒక నెల 7 నెలల్లో కష్టపడి అయితే ఈ పండిస్తారు. ఈ ఒక గింజలు చూసారు గింజలు పండిస్తారు కాబట్టి ఇప్పుడు వర్షం వచ్చినా ఈ పంట చేతికి వచ్చింది. చేతికి వర్షం వచ్చిందంటే పంట మొత్తం పోతుంది. చూసారా ఇక్కడే వాళ్ళు ఫోన్ మాట్లాడతారు కదా ఎట్లో సినిమాలో. ఇక్కడ ఇంకో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి కదా, ఇక్కడే ఫోన్ మాట్లాడతారన్నమాట. చూసారా ఇంకోండి ఇక్కడ తలుపులు చూసారా, ఇక్కడన్నీ ఇది ఎప్పుడుదో కదా. ఇక్కడ చూసారా ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ ఫోటో ఉండేది కదా. చూసారు ధాన్యం ఇక్కడి నుంచి అయితే అక్కడ దాకా అయితే వేసారు ధాన్యం. చూసారా మా ఫ్రెండ్ అని కూడా చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? తేజ గారి ఫ్రెండ్ అని నేనైతే ఏంటి సపోర్ట్ చేయండి, వెళ్ళ కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గరికి వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను తేజ వాళ్ళ ఫ్రెండ్. ఇది వీడియోలు సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయ్యండి అందరు బాగున్నారు. వెళ్ళే మా ఇద్దరు ఫ్రెండ్స్. ఇటు పేరు అయితే కార్తీక్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వీడి పేరు అయితే లేలా అయ్యి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూసారా ఇలా ఇద్దరు చాలా బాగున్నారు కదా. ఇలా ఇద్దరు అన్న తమ్ముళ్ళు అనమాట. చూసారా అక్క అయితే ఇది ఇలా చూసారా అలాగ. రైతు అయితే ఒక సంవత్సరం కష్టపడి అయితే ఒక నెల అలా కష్టపడి అయితే ఈ వడ్లు అయితే పండిస్తారు. మన వర్షాల కారణంగా ఈ ఐట్లే అయితే శుభ్రంగా నానిపోయినాయి కాబట్టి ఇక్కడ వేస్తున్నారు. చూసారా హైట్లో సినిమా తీసిన కూడా ఇదే ఇల్లు. చూసారా ఇక్కడ అలా కూర్చుని ఫోన్ మాట్లాడతారు కదా. అంగోండి అక్కడ ఫోటో కూడా ఉంటుంది. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది కదా. ఇల్లు అయితే ఎవరికైనా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయండి అందరూ నా వీడియోలు తప్పకుండా చూడండి. చూసారు ఇక్కడ వడ్లు అయితే చాలా ఎక్కువైతే అనిపెట్టారు. ఈ మూల నుంచి ఆ మూల దాకా అయితే వడ్లు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువైతే వడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వడ్లు రైతు అయితే చాలా కష్టపడి అయితే చేస్తారు. ఇప్పుడు మా ఓడి వడ్లను చేపిస్తారు చూడండి. చేతట్టుకోండి ఇది తింటాను. 4 రోజులైతే రైతు కష్టపడి అయితే 4 రోజులు కష్టపడి అయితే ఈ ఒక్క విత్తనం మనం ఈ వడ్లు చాలా ఫ్యాక్టరీలకు కూడా వెళ్తాయి. ఈ వడ్ల వల్ల మనం అన్నం కూడా తింటారు. అన్నం ఎవరికి ఇష్టమైతే అలా కామెంట్ చేయండి. అన్నం అయితే ఎవరో తెలియదు. అన్నం అయితే రైతు చాలా రోజులు కష్టపడి అయితే ఈ అన్నం పండిస్తారు కాబట్టి మనం అన్నం అన్ని ఎవరో వదలకుండా తింటారని కోరుకుంటున్నాం. బయట కూడా వెళ్ళకొందరికి చూపిస్తాం. చక్క తోపులు ఇవన్నీ చాలా బాగుంది కదా. ఒక లైట్ కూడా ఉంది. లోన్కి అయితే తలుపులు తీయడానికి అయితే త్వరగా ఎవరైనా ఉండేవారు. ఇప్పుడు ఎవరో లేవట్లేదు కాబట్టి వీడియో తీస్తున్నాను. చూసారా ఇక్కడ చాలా నేదునూరు అనే గ్రామం అందమైన గ్రామం. ఈ అందమైన గ్రామంలో మనం ఉన్నామంటే గ్రేటు. ఈ అందమైన గ్రామంలో పచ్చని చెట్లు ఇవన్నీ ఉంటాయి. మామిడికాయ చెట్టు చూసారా, మామిడికాయ చెట్టు అదిగోండి మామిడికాయ చెట్టు చూసారా, మామిడికాయ చెట్టు, కొబ్బరి చెట్లు చాలా అయితే ఉంటాయమ్మా ఈ నేదునూరు గ్రామంలో. ఒకసారి ఎప్పుడైనా నేదునూరు గ్రామంలో వచ్చి ఈ పచ్చడి పొలాలను మీరు చూసినట్టయితే చాలా ఆశ్చర్యపోస్తారు. మీరు చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ చేశారు. ఈ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడు మా దగ్గరికి వస్తుంది.